Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Thursday అంటే 5th March 2026 and I hope మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ కానివ్వండి అండ్ డేటా బ్రేక్డౌన్ ఎక్స్ట్రాక్టెడ్ లెవెల్స్ కానివ్వండి మీకు లైవ్లో అయితే హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం రేపు వచ్చేసి బేసిక్గా సెన్సెక్స్ వీక్లీ ఎక్స్పైరీ కూడా ఉంది, ఫస్ట్ ఎక్స్పైరీ మార్చ్లో. ఒకసారి క్విక్గా నెక్స్ట్ సెషన్ అంటే మనం రేపటి సెషన్కి బేసిక్గా డేటా బ్రేక్డౌన్ అండ్ ప్రైస్ యాక్షన్ ఎలిమెంట్స్ కన్సిడర్ చేసే కంటే ముందు ఒకసారి క్విక్గా ఈరోజు ప్రైస్ యాక్షన్ రీక్యాప్ అయితే చూద్దాం. సో దట్ మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ వర్క్ అయినాయా, మన డైరెక్షన్లో ఉండిందా లేదా అనేది ఒక క్లియర్ ఐడియా అయితే వస్తూ ఉంటుంది. ఠీకే. సో దిస్ వాజ్ టుడేస్ ప్రైస్ యాక్షన్. ఒకసారి క్విక్గా రెగ్యులర్గా ట్రెండ్ చేసినట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మనకి బేసిక్గా ఏదైతే ట్యూస్డే ఉంటుంది మనకి ఎక్స్పైరీ, అండ్ ట్యూస్డే హాలిడే వల్ల మనకి ఏం జరిగిందంటే మండేకి ప్రీపోన్ అయింది ఎక్స్పైరీ అనేది, అండ్ ప్రతి ఒక్కరికి ఐడియా ఉంది. నెక్స్ట్ థింగ్, బేసిక్గా మనకి ఎప్పుడైనా సరే వీక్లీ ఎక్స్పైరీ కానీ మంత్లీ ఎక్స్పైరీ కానీ ఉంటే ఏంటి అంటే మనకి డేటా అనేది ఉండదు, నెక్స్ట్ వెనస్డే డేటా అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది. ఠీకే. సో మనం ఈ సెషన్ కోసం మనకు డేటా లేదు కాబట్టి మనం ఏం ఎక్స్పెక్ట్ చేసినాం అంటే ఎప్పుడైనా సరే ఒక ఫండమెంటల్ రూల్ గుర్తుపెట్టుకోండి, ప్రైస్ ఎలా అయినా వెళ్ళనివ్వండి ఆర్ ఏదైనా జరగనివ్వండి, బట్ ఎండ్ ఆఫ్ ద డే మన స్ట్రెంగ్స్ ఏంటో వాటిపైన ఫోకస్ చేయాలి. ఇది ప్రాబబిలిటీ గేమ్ అనేది బేసిక్గా 100% ఎక్కడ కూడా వర్క్ అవ్వదు. అట్లీస్ట్ మనకి 60 to 80% వర్క్ అయినా కూడా మన ఆర్ఓఐ అనేది జనరేట్ చేసుకోవచ్చు. అండ్ యాజ్ పర్ డౌ థియరీ కానీ ఏదైనా సరే ఎప్పుడైనా సరే ప్రైస్ డిసైసివ్గా ఇలా స్ట్రైట్గా పైకి వెళ్తూ ఉంటే సేమ్ వే స్టీప్గా అంతే వేలో డౌన్ ట్రెండ్ కూడా ఉంటుంది. సో దీన్ని బట్టి ఎప్పుడైనా సరే మనం ఏం సో ఇలా ఉంటుంది అనమాట. ఇది అందరికీ కూడా తెలుసు, బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మనకి ఎప్పుడైతే ప్రైస్ మనకి హైయర్ లో చూసుకుంటూ వెళ్ళిందో సేమ్ వే మనకు కూడా అదే డైరెక్షన్లో ఆ రేంజ్లోనే ఉంటుందని సింపుల్గా తెలుసు. బేరిష్ వాట్ వి కాల్ ఇప్పుడున్న కండిషన్స్లో బేరిష్ ఉంటుంది అండ్ మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ వర్క్ అవుతాయి, ఇవన్నీ చెప్పొచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మనం రెగ్యులర్గా ఏదైతే ప్యాటర్న్తో ట్రేడ్ చేస్తున్నామో దాన్ని ఎప్పుడు కూడా బ్రేక్ చేయకూడదు. ఇన్ కేస్ మనకు అవాయిడబుల్ సినారియోస్ వస్తే దట్స్ ఫైన్, మనం అవాయిడబుల్ సినారియోస్ని ట్రేడ్ చేయకుండానే ఉంటాం కాబట్టి అక్కడ లాస్ అవ్వడానికి ఛాన్సెస్ లేదనమాట. అండ్ ఎందుకు బేసిక్గా ఈ ఏరియా నుంచి వస్తే ఇది ఒక హై ప్రాబిలిటీ జోన్ అనుకున్నాం, అండ్ యాజ్ పర్ ఏడిఆర్ వాల్యూస్ ఇవి పెట్టుకున్నాం. స్టిల్ మనకి అవాయిడబుల్ సినారియో కింద డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయినా కూడా ఈ సపోర్ట్ కింద ఎవరైతే షార్ట్ చేయడానికి అయితే ట్రై చేయొద్దు అని కూడా డిస్కస్ చేస్తుండే. ఈవెన్ ఈ రోజు కూడా ఆ లోవర్ లెవెల్స్లో అయితే షార్ట్ చేయొద్దని కూడా డిస్కస్ చేసుకుని. అండ్ నెక్స్ట్ థింగ్, బేసిక్గా ఈరోజు ఫస్ట్ క్యాండిల్ చూద్దాం. అండ్ ఎందుకు అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండే అంటే ఈవెన్ హైయర్ టైం ఫ్రేమ్స్లో కానీ లోవర్ టైం ఫ్రేమ్స్లో కానీ ఏదైతే మేజర్ ఈఎంఏస్ ఉన్నాయో అక్కడ నుంచి రెసిస్టెన్స్ అన్న తీసుకోవాలి, ఒక లిక్విడిటీ హంట్ అన్న జరగాలనేది మెయిన్ ఇంటెన్షన్ ఉండే. బికాజ్ ఎక్స్పైరీ తర్వాత ఫ్రెష్ డేటా అనేది ఉండదు. అండ్ ఏదైతే నేను ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ డ్రా చేసిన అవి కూడా పొజిషనల్ డేటా పైనే. అండ్ రెగ్యులర్గా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం ఎలా అంటే అట్లీస్ట్ ఎవరైతే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళు పొజిషనల్గా బేరీజ్ ఉన్నారు, బట్ నెక్స్ట్ సెషన్ కోసం బుల్లీజ్ ఉన్నారు అని ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండే డీటెయిల్గా. సో ఎందుకు బేరీజ్ ఉన్నారు అంటే ఇప్పటికీ మీకు అర్థమై ఉండాలి సినారియోస్ ఏంటి అనేది. వాళ్ళు ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్కి ప్లాన్ చేస్తూ ఉంటారు, ఎండ్ ఆఫ్ ద డే మనల్ని ట్రాప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు, అండ్ మనం క్విక్గా ట్రాప్లోనే పడిపోతూ ఉంటాం. ఠీకే. అండ్ బేరీజ్ ఉంది కదా అని చెప్పేసి డైరెక్ట్ బేరీజ్ కాదు, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇలా వర్క్ అవుతూ ఉంటుంది. ఈవెన్ రిజెక్షన్ ఏరియాస్ అనమాట, లిక్విడిటీ హంట్ కావచ్చు, అండ్ ఫిబొనాచి లెవెల్ డ్రా చేసినా కూడా అట్లీస్ట్ టాప్ నుంచి సిగ్నిఫికెంట్ ఈ ఏరియా నుంచి టాప్ నుంచి డ్రా చేసుకున్నా కూడా మనం ఎక్స్పెక్ట్ చేసే లెవెల్స్ అయితే అట్లీస్ట్ ప్రెడిక్ట్ చేసి ఉండే, బట్ ఇట్ డింట్ హ్యాపెన్. డైరెక్ట్గా ఏదైతే గ్లోబల్ మార్కెట్స్లో చాలా అన్సర్టనిటీ ఉంది అండ్ ఒక ఫియర్ ఫ్యాక్టర్ కూడా ఉంది. సో ఇన్వెస్టర్ సెంటిమెంట్ కూడా మారిపోయింది కాబట్టి ఈవెన్ ప్రీ మార్కెట్లో చూసినా కూడా మనకు ఈజీగా తెలిసిపోతుంది. అండ్ దిస్ వాజ్ అవర్ ఫస్ట్ క్యాండిల్ టుడే. ఈ క్యాండిల్ తర్వాత క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే ఆల్రెడీ మనకి హ్యూజ్ డేటా అనేది హ్యూజ్ గ్యాప్ డౌన్ అనేది క్లియర్ అయిపోయింది. అండ్ మనం ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్ ప్రకారం సో దిస్ వాజ్ ఆర్ సపోర్ట్ జోన్ అండ్ మల్టిపుల్ టైమ్స్ ప్రైస్ అనేది ఇక్కడికి వచ్చి రీటెస్ట్ అయ్యి వెళ్తూ ఉండే కాబట్టి దీన్ని అయితే పర్సనల్గా మనం అంటే మేజర్ సపోర్ట్ కింద కన్సిడర్ చేసి ఉండే. దీని కిందికి ప్రైస్ వెళ్తూ ఉంటే సో అసలు అంటే ఫ్రెష్ షార్ట్స్ అనేటివి ఉండకూడదు అని చెప్పి కూడా డిస్కస్ చేస్తుండే. అండ్ ఎప్పుడైతే ఈ లెవెల్ వరకు వస్తుందో అట్లీస్ట్ దాన్ని మనం ట్రేడ్ అయితే చేయొచ్చు. దిస్ ఇస్ ఫర్ థర్స్డే. సో
ఈ లెవెల్స్ని మనం ప్రెడిక్ట్ చేసి పెట్టుకుంటే ఈవెన్ ఫస్ట్ క్యాండిల్ ఇట్ సెల్ఫ్ మనకు అర్థమైపోయింది ఈరోజు ట్రేడ్ లేదనే విషయం. అండ్ నెక్స్ట్ ట్రేడ్ ఎప్పుడు చేయొచ్చు అంటే ఫస్ట్ 15 minutes క్యాండిల్ టాప్ వెళ్ళిందంటే ట్రేడ్ చేయొచ్చు, బట్ స్టిల్ ఇది అగేన్స్ట్ ద ట్రెండ్ అనమాట. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మనకేంటి అంటే ఇక్కడ ఎవరైతే ఉన్నారో అట్లీస్ట్ ఎవరైతే బుల్లిష్ ఉన్నారో క్లయింట్స్ అండ్ ఎవరైతే పొజిషనల్గా బుల్లిష్ ఉన్నారో వాళ్ళందరికీ హ్యూజ్ లాసెస్ ఉంటాయి. బట్ ఈవెన్ సేమ్ వే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ కూడా కొంత పొజిషన్స్ అనేవి హోల్డ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఏదో ఒక టైంలో అట్లీస్ట్ కొంత వాళ్ళకి రిస్క్ రివార్డ్ ఫేవరబుల్గా అయినా రావాల్సి ఉంటుంది. కాబట్టి మనం పేషెన్సీతో వెయిట్ చేసిన ఆర్ మనల్ని క్లియర్గా ట్రాప్ చేస్తారు. ఇక్కడ ఇంకా వేరీస్ ఉంటుంది, 3%, 4% పడవచ్చు. సో ఇలాంటి థాట్ ప్రాసెస్ కూడా రన్ చేస్తూ ఉంటారు న్యూస్లో కానీ ఎక్కడ చూసినా కూడా ఫియర్ ఫ్యాక్టర్ ఉంటుంది. బట్ ఎవరైతే ఈ క్యాండిల్ చూసి ఇంకా కిందికి వెళ్తుంది అని షార్ట్ చేసినారో వాళ్ళందరూ కూడా సఫర్ అవుతూ ఉంటారు. అండ్ ఇది ఒక శాండ్విచ్ ప్యాటర్న్లా ఉండింది. క్విక్గా అర్థం చేసుకొని ట్రై చేయండి. ఈ బుల్లిష్ సిగ్నల్కి కూడా బేసిక్గా రిస్క్ రివార్డ్ అనేది మ్యాచ్ అవ్వదు అని ఎస్పెషల్లీ ఇండికేటర్ గ్రూప్లో కూడా మెన్షన్ చేస్తుండే. బికాజ్ ఇంత ఆపోజిట్ ట్రేడ్ తీసుకోవాల్సిన కూడా అవసరం లేదు. అండ్ రిస్క్ రివార్డ్ ఫామ్ చేసినా కూడా 40-50 points ఆ రేంజ్లో ఉండింది. ఈ స్టాప్ లాస్ తీసుకున్నా కాబట్టి అవాయిడబుల్ సినారియో కిందనే ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. అండ్ ఎందుకంటే ప్రైస్ ఈ శాండ్విచ్ ప్యాటర్న్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయి పైకి వెళ్తూ ఉంటుందో బట్ స్టిల్ ఇక్కడే ఉండింది. అండ్ ఇది 1:2 ఆ రేంజ్లో వర్క్ అవుతుంది అంటే వర్క్ అవుతుంది. బట్ ఇంత మనం బేసిక్గా ఒక ఏమంటారు అంటే మనం ఎక్స్పెక్ట్ చేయని ఆర్ హ్యూజ్ గ్యాప్ డౌన్ వచ్చినప్పుడు ఏంటి అంటే ఆ రోజు ట్రేడ్ చేయకపోవడం మంచిది ఆర్ వెరీ నామినల్ క్వాంటిటీ. ఇది కంప్లీట్గా మనకి అవాయిడబుల్ సినారియో. సో దీన్ని క్యాపిటల్ ఇబ్బంది లేనంత వరకు దట్స్ ఫైన్. అండ్ ఎవరైతే ఆప్షన్ బయింగ్ చేస్తారో పర్సనల్గా నేను ఎందుకు ఎంకరేజ్ చేయలేదు ఈ లెవెల్ని అంటే మీరు క్విక్గా అర్థం చేసుకోండి. ప్రైస్ అనేది కంప్లీట్ సైడ్ వేజ్ యాక్షన్లోనే ఉంటుంది. బికాజ్ ఎవరైతే రీటైలర్స్ వచ్చి కంప్లీట్గా ట్రాప్ అవుతారో వాల్యూమ్స్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. దాని తర్వాత ప్రైస్ అనేది డిసైసివ్ మూవ్ ఇస్తుంది. ఐ మీన్ మీరు క్లియర్గా అర్థం చేసుకుంటే చూడండి, సింగిల్ క్యాండిల్లో ప్రైస్ అనేది తీసుకెళ్ళిపోతారు. అండ్ దాని తర్వాత మళ్ళీ ఎవరైతే బుల్లిష్ సైడ్ ప్లాన్ చేసుకుంటూ ఉంటారో క్విక్గా వీళ్ళ ప్రాఫిట్స్ అనేవి బుక్ చేసుకుంటూ ఉంటారు. టీకే. సో షార్ట్ కవరింగ్ బౌన్సెస్ని కానీ షార్ట్ కవరింగ్ డిప్స్ పైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయకూడదు. ఓన్లీ థింగ్ ఈజ్ కంప్లీట్గా డేటా డ్రివెన్ దానిపైనే ఫోకస్ చేయాలి. కాబట్టి పర్సనల్గా మేమైతే అది చేస్తాం. అండ్ సో సేమ్ వే మేము ఎలా అయితే అబ్జర్వ్ చేస్తున్నామో మీ సెటప్స్ని కూడా అలా ప్లాన్ చేసుకోండి, యూజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడికి వచ్చి ఎందుకు క్లోజ్ అయింది ప్రైస్ అనేది క్లియర్గా మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఒకసారి మన బేసిక్గా ట్రెండ్ లైన్ కానీ ఈవెన్ ఈ గ్యాప్ కానీ సో ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది. సో ఏం జరుగుతుంది, ప్రైస్ ఎందుకు ఏ ఏరియాలో రిస్ట్రిక్ట్ అవుతుంది, ఎందుకు ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుంది అనేది. అండ్ ఇక్కడ కూడా క్లియర్గా చూసిన ఒక ఛానల్ లాంటి ఫార్మేషన్ అయితే ఉండింది. టీకే. అండ్ ఈరోజు ఈఎంఎస్కి పెద్ద రెస్పెక్ట్ లేదు. సేమ్ వే అండ్ వీక్లీ టైం ఫ్రేమ్లో చూస్తే ఒకసారి క్విక్గా చూద్దాం సో దట్ ఒక ఐడియా అనేది వస్తుంది. సో వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా 100 EMA వరకు అయితే రాలేదు. ఆ 50 EMA బిలోనే ట్రేడ్ అవుతూ ఉండి పర్సనల్గా దీన్ని సైడ్ వైజ్ రేంజ్ కిందనే కన్సిడర్ చేస్తూ ఉంటాం. టీకే. సో నెక్స్ట్ సో రేపటి కోసం అనాలిసిస్ ఒకసారి చూద్దాం సో దట్ మనకి లెవెల్స్ని ఎలా ప్రెడిక్ట్ చేసుకోవచ్చు ఏంటి అనేది కూడా క్విక్గా అర్థమవుతుంది. లైవ్ డేటా పైన డిపెండ్ అవ్వాలా లేదా అనేది కూడా. అండ్ బేసిక్గా ఇప్పుడున్న అన్సర్టనిటీకి పెద్ద ఎక్కువ ప్లాన్ చేసుకోకున్నా పర్లేదు. 1-2 సెషన్స్ ట్రేడ్ చేయకపోయినా ఏం కాదు. ఎండ్ ఆఫ్ ద డే మనం ప్రాఫిటబుల్లో ఉంటాం. అండ్ మనం బేసిక్గా అంటే క్యాపిటల్ని సేవ్ చేసుకోవడం కూడా ప్రాఫిట్ కిందనే కన్సిడర్ చేయొచ్చు. అవాయిడబుల్ సినారియోస్ కూడా కొన్ని కంప్లీట్గా వదిలిస్తే బెటర్. జనరల్గా అప్పుడప్పుడు మనం 10-20% ఆఫ్ క్వాంటిటీని డిప్లాయ్ చేయొచ్చు, ప్రాబిలిటీ ఉంది అట్లా డిస్కస్ చేసుకుంటాం కదా. సో ఇలాంటి సినారియోస్లో వాటిని వదిలేసినా కూడా పర్లేదు. అండ్ ఎవరైతే ఆప్షన్ సెల్లర్స్ ఉంటారో వాళ్ళకి లెవెల్ వెళ్ళదు అని తెలిసినప్పుడు ఆ వేలో ప్లాన్ చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. సో ఒకసారి క్విక్గా చూపిస్తా మీకు. అట్లీస్ట్ ఆప్షన్ బయ్యర్కి ఇంత ఫెచ్చింగ్ ఉండకపోవచ్చు కానీ ఈ లెవెల్లో బేసిక్గా ఈ లెవెల్ వెళ్ళదు అనే ఒక కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఏంటి అంటే ఈ ఆప్షన్ అట్లీస్ట్ ఈ స్ట్రైక్ ప్రైస్ని సెల్ చేసినా కూడా మంచి ప్రీమియం అనేది క్యాప్చర్ చేయొచ్చు అనమాట. సో ఈ వేలో ప్లాన్ చేసుకోవచ్చు ఆప్షన్ సెల్లర్ అనేది. బట్ ఆప్షన్ బయ్యర్కి అంత ఫెచ్చింగ్ ఉండదు. సేమ్ వే ఆప్షన్ బయ్యర్ హిట్ అయినప్పుడు వచ్చే ప్రాఫిట్స్ అనేటివి ఆప్షన్ సెల్లర్కి కూడా ఉండవు. కాబట్టి రెండిట్లో ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. సో మన మైండ్ దేనికి సూట్ అవుతుందో దానిపైన ట్రేడ్ చేసుకుంటే దట్ వుడ్ బి హెల్ప్ఫుల్. టీకే. అండ్ రేపటి కోసం బేసిక్గా క్లయింట్స్
యా, ఒకసారి క్విక్గా చూద్దాం. సో క్లయింట్స్ ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో వీళ్ళు బేసిక్గా ఏంటి అంటే ఇందులో మోస్ట్ ఆఫ్ దెమ్ కొంతమంది అయితే అట్లీస్ట్ మళ్ళీ ఒక డౌన్ మూవ్ ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇంకొంతమంది ఏంటి అంటే ఆల్రెడీ బాటమ్ చేసేసింది పైకి వెళ్తుంది అనే వేలో ఇంకొన్ని పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారు వీళ్ళు. బట్ ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళ ఓవరాల్ పొజిషన్ చూసుకుంటే వీళ్ళు కొంత బేసిక్గా చెప్పాలంటే హెడ్జ్ చేసే ఉన్నాయి అందరి పొజిషన్స్ కూడా. బట్ వీళ్ళు ఏంటంటే హెడ్జ్ అనేది వీళ్ళకి చిన్న వర్డ్, బికాజ్ మల్టిపుల్ మెంబర్స్ ఉంటారు, అంటే ల్యాక్స్లో ఉంటాయి వీళ్ళ ప్రొఫైల్స్ కాబట్టి సో హెడ్జ్ అనేది చెప్పలేం. సో ఓవరాల్గా చూస్తే వీళ్ళైతే పొజిషన్స్ అయితే బుల్లిష్ పొజిషన్సే హోల్డ్ చేస్తూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఎవరైతే ఎఫ్ఐఎస్ ఉన్నారో బేసిక్గా వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళకి బుల్ సైడ్ పొజిషన్స్ అయితే లేవు, కంప్లీట్గా షార్ట్ సైడే ఉన్నారు. అండ్ వీళ్ళు కూడా పర్ఫెక్ట్గా హెడ్జ్ చేసి ఉన్నారు. బట్ స్టిల్ వీళ్ళు కొంత మోడరేట్ పొజిషన్స్ అయితే బేరిష్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారు. బికాజ్ వీళ్ళకు ఉండే కన్విక్షన్ ఎవరికి కూడా ఉండదు, బికాజ్ మార్కెట్ని చాలా వేస్లో రూల్ చేస్తూ ఉంటారు కాబట్టి. అండ్ అట్ ద సేమ్ టైం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రొపరైటరీస్ ఎఫ్ఐఎస్ని ఫాలో అవుతూ ఉంటారు. బట్ ఈ రోజుకి వచ్చేసరికి అంటే నెక్స్ట్ సెషన్కి వచ్చేసరికి బేసిక్గా బయాజ్ అయితే ఉంది ఇక్కడ. వీళ్ళు బేసిక్గా కంప్లీట్గా వీళ్ళు హెడ్జ్ చేసి అయితే ఉన్నారు పొజిషన్స్ అనేటివి. అండ్ లైవ్లో షిఫ్ట్ అవ్వచ్చా అంటే ఎస్ షిఫ్ట్ అవ్వచ్చు. బట్ మనకి కూడా లైవ్లో అంటే బికాజ్ వీళ్ళు హెడ్జ్ చేసి ఉంటేనే మార్కెట్ ఎటు వెళ్ళినా కూడా మళ్ళీ లైవ్లో బిల్ చేసుకోగలుగుతారు కాబట్టి. బట్ ఓవరాల్గా చూసుకుంటే వెరీ వెరీ నామినల్ పొజిషన్స్ అనేటివి ఒక బుల్లిష్ సైడ్ హోల్డ్ చేస్తూ ఉన్నారు. ఆ సైడ్ వేస్ టు బుల్లిష్ అని చెప్పొచ్చు. వెరీ మోడరేట్ బుల్లిష్ కంటే కూడా తక్కువ వర్డ్ ఏదైనా ఉంటే దాన్ని మాట్లాడవచ్చు. బట్ స్టిల్ సైడ్ వైజ్ బుల్లిష్ కానీ కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఎండ్ ఆఫ్ ద డే మనం బేసిక్గా డిఐఎస్ని అసలు కన్సిడర్ కూడా చేయం. బట్ యా, సో ఇక్కడ నుంచి కీ టేక్అవేస్ ఏంటి అంటే రేపు వీళ్ళు బుల్లిష్ ఉన్నా, వీళ్ళు ఎఫ్ఐఎస్ బేరిష్ ఉన్నా, క్లయింట్స్ బుల్లిష్ ఉన్నా కూడా రేపు కొంత మనకి లైవ్ డేటా పైన డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. బికాజ్ అండ్ ఎందుకంటే ఉన్న గ్లోబల్ అన్సర్టనిటీస్ వార్ వల్ల కావచ్చు, మల్టిపుల్ థింగ్స్ వల్ల కావచ్చు. సో ప్రైస్ అనేది కొంత ఆల్ట్ తీసుకునే ఛాన్సెస్ కూడా ఉంది. ఎవరికి కూడా ఒక కైండ్ ఆఫ్ వాట్ డు వి కాల్ ఒక డైరెక్షనల్ వ్యూ అయితే లేదు. దాన్ని కూడా మనం ఎలా ట్రేడ్ చేయొచ్చు ఏంటి అనేది ఒకసారి క్లియర్గా మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ యా, సో యాజ్ పర్ ప్రొప్రైటరీ పొజిషన్స్ మాకున్న అండర్స్టాండింగ్ ప్రకారం మేము చూసే ఫార్మాట్ ప్రకారం ఏంటి అంటే దీన్ని కాకుండా అట్లీస్ట్ దీన్ని బ్రేక్అవుట్ చేసి పైకి వస్తూ ఉంటే దీన్ని ఒక రెసిస్టెన్స్గా అయితే కన్సిడర్ చేయొచ్చు పర్సనల్గా. అండ్ ఇక్కడ నుంచి ఎలాంటి బేరిష్ ప్యాటర్న్ ఇచ్చినా కూడా స్టిల్ డేటా లేదు అండ్ వెరీ నామినల్ ఉంది డేటా అనేది, అంటే వెరీ సైడ్ వే స్ట్రక్చర్లోనే ఉండింది కాబట్టి ఇలా డిజైన్ అయితే చేసుకున్నాం పర్సనల్గా. సో ఈ ఏరియా నుంచి ఏదన్నా బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతే ఈ ఏరియా నుంచి కావచ్చు, ఈ ఏరియా నుంచి కావచ్చు, స్టిల్ ఏదన్నా బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతే అంటే 1:1, 1:2 ఆ రేంజ్లో అయితే మీడియం ప్రాబబిలిటీ డేటా ఉన్నా కూడా సైడ్ వైజ్ డేటా ఉంది కాబట్టి సో ఇది ఒక మీడియం ప్రాబబిలిటీగా కన్సిడర్ చేస్తూ ఉన్నాం. అండ్ ఇన్ కేస్ ప్రైస్ మళ్ళీ డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయ్యి ఈ రేంజ్లోనే సపోర్ట్ తీసుకుంటూ ఓఐ సపోర్ట్ చేస్తూ ఉంటే దీన్ని ఒక అంటే బేసిక్గా ఇది మీడియం ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్గా అయితే కన్సిడర్ చేయొచ్చు. బట్ స్టిల్ ఇది కూడా 1:1, 1:2 ప్రాఫిట్స్ వచ్చేసినాయి అంటే అట్లీస్ట్ ఈ హై వరకు వెళ్ళింది అనుకుంటే ఇక్కడ ప్రాఫిట్సే బుక్ చేసుకోవచ్చు. సేమ్ వే ఇక్కడ నుంచి రివర్సల్స్ వచ్చినా కూడా 1:1, 1:2 అంటే మనం జనరల్గా ఫాలో అయ్యి 30 పాయింట్స్ స్పాట్లో స్టాప్ లాస్ ఉంటే 60 పాయింట్స్ టు 80 పాయింట్స్ క్యాప్చర్ చేసుకోవచ్చు అని డిస్కస్ చేస్తూ ఉంటాం. సో 80 పాయింట్స్ మనకు కనిపిస్తేనే 80 to 100 పాయింట్స్ కనిపిస్తేనే ట్రేడ్ చేయాలి. అండ్ అంతకంటే తక్కువ ఉంటే ఏంటి అంటే స్లిప్పేజ్ కూడా ఉంటుంది, క్విక్గా విక్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి, మనం ప్రాఫిట్ తీసుకునే లోపు ఇలా ఎవాపరేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి నేను 80 to 100 పాయింట్స్ కనపడితేనే ట్రేడ్ చేయాలని చెప్తా ఉంటా. సో అది అట్లీస్ట్ ఈ మధ్యాహ్నం మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నా. అండ్ యా, సో నెక్స్ట్ థింగ్ ఈజ్ ఇది ఎస్టర్డే కూడా మనం బేసిక్గా అవాయిడబుల్ సినారియో కిందే ఓపెన్ అయింది. అండ్ రేపు కూడా అండ్ అవాయిడబుల్ సినారియోస్లో అంటే మనం బేసిక్గా బుల్లిష్ ఎందుకు చేయాల్సి వస్తుంది మీడియం ప్రాబబిలిటీ ట్రేడ్ అంటే 50% ఆఫ్ రెగ్యులర్ క్వాంటిటీ అంటే ఓన్లీ థింగ్ ఈజ్ ఎప్పుడు చేయొచ్చు అంటే అట్లీస్ట్ మనకి రెగ్యులర్గా ఇంతకుముందు ఓఐ అప్డేట్స్ కూడా ఉన్నాయి. ఎవరైతే టెలిగ్రామ్లో లేరో అట్లీస్ట్ మీరు క్విక్గా వెళ్ళి చూడండి, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ ఎప్పుడైనా సరే మనకి 3 అంటే కాంట్రాక్ట్స్ ఎలా అంటే అట్లీస్ట్ ఒక కాల్ సైడ్ బుల్లిష్ ఎప్పుడు చేయొచ్చు 1:2, 1:2 వరకైనా అంటే ఎప్పుడైతే కాల్ సైడ్ 1 to 2 crores బిల్డ్ అయ్యి 6 to 7 crores పుట్ సైడ్ బిల్డ్ అయి ఉంటుందో అప్పుడు ఏంటి అంటే అట్లీస్ట్
పుట్ సైడ్ ఏంటి అంటే ఓఐ చేంజ్ అనమాట నేను మాట్లాడేది. సో పుట్ సైడ్ ఏంటి అంటే ఒక స్ట్రెంగ్త్ బిల్డ్ అయినట్టు ఉంటుంది. అది 1:1, 1:2, ఈవెన్ 1:3 వరకు కూడా మనకి ఫెచ్ చేసే ఛాన్సెస్ అనేటివి ఉంటాయి. సేమ్ వే ఇక్కడికి వెళ్ళినప్పుడు కూడా పర్సనల్గా నేను అదే ట్రీట్ చేస్తా. ఒక 15 minutes క్యాండిల్ వదిలేస్తే చాలు మనకి క్లియర్గా ఐడియా వస్తుంది. అండ్ దాని తర్వాత మళ్ళీ ఒక బౌన్స్ వచ్చినప్పుడు షార్ట్ చేసినా కూడా మనకి ఈజీగా అర్థమైపోతుంది. అండ్ సేమ్ వే మనం మల్టిపుల్ టైమ్స్ చూసినాం. ఒకసారి టార్గెట్ హిట్ అయ్యాక ప్రైస్ ఎందుకు పైకి వెళ్తుందని, ఈ రోజు కూడా టార్గెట్ హిట్ అయ్యాక ప్రైస్ ఎందుకు పైకి వెళ్తుందని. సో రేపు కూడా ఇలాంటి సినారియో వస్తే ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయ్యి అక్కడ మళ్ళీ ఇలాంటి పొజిషన్స్ బిల్డ్ అవుతూ ఉంటే అప్పుడు ఈ ట్రేడ్ని ప్లాన్ చేసుకోవచ్చు. సేమ్ వే బేరీ సైడ్ కూడా ఎప్పుడైతే గ్యాప్ అప్ అయ్యి అక్కడ మళ్ళీ కాల్ సైడ్ స్ట్రెంగ్త్ ఓఐ చేంజ్ పెరుగుతూ ఉంటే అప్పుడు ఒక బేరిష్ ట్రేడ్కి అయితే చేసుకోవచ్చు. అదర్వైజ్ ఫస్ట్ 15 minutes క్యాండిల్ని అబ్జర్వ్ చేయండి, ఒక క్లారిటీ వస్తుంది. అండ్ ఇన్ కేస్ ఓఐ పరంగా కూడా ఓఐ చేంజ్ పరంగా కూడా అట్లీస్ట్ నేను సిస్టమ్ ముందు అవైలబుల్ ఉంటే మీకు అప్డేట్ చేయడానికి అయితే ట్రై చేస్తా. అట్లీస్ట్ వ్యూ కూడా చెప్పడానికి ట్రై చేస్తా. అండ్ సేమ్ వే ఈరోజు ఇండికేటర్ని పర్సనల్గా ఎలా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసినా, ఏదైతే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఎక్స్ప్లెయిన్ చేశానో సేమ్ వే మళ్ళీ నేను అట్లీస్ట్ ఇండికేటర్ అప్డేట్స్ కూడా ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటా. అండ్ సో దట్ మనకి లాస్ అనేది తక్కువ ఉంటాయి, హై కన్విక్షన్ ట్రేడ్స్ తీసుకోగలుగుతాం. సో ఆ వేలో ఉంటుంది. సో రేపటి గురించి అర్థమైంది అనుకుంటున్నా. కంప్లీట్గా డేటా మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తా వినండి. సో డేటా అనేది కంప్లీట్ సైడ్ వైజ్ డేటా ఉంది. అండ్ దీన్ని రెసిస్టెన్స్గా కన్సిడర్ చేస్తూ ఉన్నాం అండ్ దీన్ని సపోర్ట్గా కన్సిడర్ చేస్తూ ఉన్నాం. ఓన్లీ థింగ్ ఈజ్ మీడియం ప్రాబిలిటీలో కూడా 20% ఆఫ్ క్వాంటిటీని తగ్గించి 50% క్వాంటిటీతోనే ట్రేడ్ చేయమని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా. ఎప్పుడు అంటే అది ఓఐ సపోర్ట్ చేసినప్పుడు. అండ్ పర్సనల్గా సిస్టమ్ ముందు అవైలబుల్ ఉంటే ఓఐ కూడా మీకు అప్డేట్ చేస్తా. సో ఇది రేపటి గురించి ట్రేడ్ ప్లాన్. అండ్ అవాయిడబుల్ సినారియోస్ ఎక్కడ అంటే డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయ్యి గ్యాప్ అప్ అయిపోయి ప్రైస్ ఇక్కడ నుంచి ట్రేడ్ అవుతూ పైకి వెళ్తూ ఉంటే ఇది ఒక అవాయిడబుల్ సినారియో ఫర్ మీ. అండ్ అన్లెస్ అంటిల్ ఒక 10-10:30 వరకు ఏంటి అంటే ఓఐ బిల్డ్ అయ్యి కన్విక్షన్ తెలిసేంత వరకు అదొక అవాయిడబుల్ సినారియో. తెలిసాక కూడా మనం 50% క్వాంటిటీతో చేస్తామంటే కాదు, క్యాపిటల్ ఇబ్బంది అవ్వనంత వరకే. అండ్ ఇక్కడ కూడా ప్రైస్ డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయ్యి మళ్ళీ ప్రైస్ కిందికి వెళ్తూ ఉంటే ఇది ఒక అవాయిడబుల్ సినారియో ఫర్ మీ, వేరీ సైడ్ అనేది. టీకే. సో మీడియం ప్రాబిలిటీ అండ్ అవాయిడబుల్ సినారియోస్ డిస్కస్ చేసినాం. అండ్ అట్ ద సేమ్ టైం సో ఇప్పటివరకు అయితే ఇది. అండ్ ఈరోజు బేసిక్గా ఈ బుల్లిష్ ట్రేడ్ని కూడా పర్సనల్గా ఏంటంటే ఆప్షన్ బయర్స్ ఇబ్బంది పడుతూ ఉంటారు, అంత ఈజీగా బ్రేక్అవుట్ అవ్వదు అనే ఒక పర్సనల్ వ్యూ అయితే ఉండింది. అండ్ ఓఐ చూస్తే కూడా సైడ్ వేస్ ఓఐ ఉండింది. 2.5 crores, 2.5 crores, 2.79 crores అలా ఉండింది అనమాట. సో అందుకని సజెస్ట్ చేయలేదు. అండ్ సేమ్ వే షార్ట్ సైడ్ ఇంత లోలో షార్ట్ సైడ్ ఎప్పుడు కూడా తీసుకోవద్దని నేనే పర్సనల్గా చెప్తాను కాబట్టి ఇది కూడా సజెస్ట్ చేయలేదు. అండ్ సేమ్ థింగ్ ఇండికేటర్ కూడా అప్డేట్ అయితే చేయలేదు, రిస్క్ రివార్డ్ నాట్ ఫేవరబుల్ కండిషన్లోనే ఉండింది. అండ్ వన్ మోర్ థింగ్, మనం ఇంతకుముందు ఏదైతే ఈఎంఏస్ కంప్లీట్గా మల్టీ టైం ఫ్రేమ్ సెటప్ గురించి ఏదైతే మనం బేసిక్గా ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ సెషన్ కానీ కండక్ట్ చేస్తే ఇంట్రెస్ట్ ఉందా అనేటప్పుడు ఏదైతే మీ ఇంట్రెస్ట్ చూపించినారో బేసిక్గా ఈ సండే అయితే పర్సనల్గా అయితే కండక్ట్ చేస్తా. సో ఈవెన్ 5 members వచ్చినా 10 members వచ్చినా దట్స్ ఫైన్. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ 15 members క్యాప్ అనేది ఉంది. అండ్ సో ఈ లింక్ పైన క్లిక్ చేసి మీరు అట్లీస్ట్ అమౌంట్ ఏదైతే డిస్కస్ చేసినా సేమ్ అమౌంట్ ఉంటుంది. అండ్ సో ఇక్కడ పర్సనల్గా అయితే 10 to 1 అని పెట్టినా, ఇన్ కేస్ టైం Q&A సెషన్ కండక్ట్ చేసిన ఈవెన్ 1 or 2 hours ఫెచ్ చేసి కూడా అట్లీస్ట్ ఆ రోజు సెషన్ అయితే ఫినిష్ చేయడానికి అయితే ట్రై చేస్తా. అండ్ ఎవరికైతే సెటప్ ఎక్స్ప్లెయిన్ చేశాక దాన్ని బ్యాక్ టెస్ట్ చేసినాక సపోర్ట్ ఎలా ఉంటుంది అంటే మీరు వాట్సాప్లో పింగ్ చేయొచ్చు. సో దట్ అట్లీస్ట్ ఎంత వీలైతే అంత క్విక్గా మీకైతే అప్డేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. అండ్ సో మళ్ళీ ఇన్ కేస్ దీనిపైన ఒక Q&A సెషన్ కావాలని మల్టిపుల్ రిక్వెస్ట్లు వచ్చినా కూడా దానిపైన కూడా ఒక Q&A సెషన్ అయితే కండక్ట్ చేయొచ్చు ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ అది నెక్స్ట్ సండేనా లేకుంటే ఏదైనా హాలిడే రోజు తీసుకొని అట్లీస్ట్ 2-3 hours తీసుకొని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి ఇది కూడా ఉంటుంది. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మోస్ట్లీ ఇది నెక్స్ట్ సండేనే, అంటే ఏదైతే సెషన్ డే ఉందో ఆ రోజే క్లియర్గా మీకు మళ్ళీ డౌట్స్ రాకుండా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. అండ్ ఒకసారి డీటెయిల్స్ త్రూ వెళ్ళండి. అండ్ ఏదైతే వాట్ డు వి కాల్, మీరు పేమెంట్ చేశాక బేసిక్గా ఏంటి అంటే ఒక గ్రూప్లోకి వెళ్తారు. సో అక్కడి నుంచి నేను ట్రై చేస్తూ ఉంటుంది. టీకే. అండ్ వన్ మోర్ థింగ్, సో బేసిక్గా పాజిటివ్ మైండ్ సెట్తో ఉండండి. సో దట్ ఎక్స్ప్లెయిన్ చేసేది కూడా ఈజీగా అర్థమవుతుంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. అండ్ ఏదైతే డేటా మేము ప్రెడిక్ట్ చేస్తూ ఉన్నామో మీకు తెలుసుకోవాలంటే పర్సనల్గా పింగ్ చేయండి, డీటెయిల్స్ అనేవి ఫార్వర్డ్ చేస్తూ ఉంటాం. అండ్ ఇండికేటర్ సపోర్ట్ కావాలి అనుకున్నా సరే అలీజ్ బ్లూ అకౌంట్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో దట్ మీకు లైఫ్ టైం ఫ్రీ యాక్సెస్ ఉంటుంది.
లేదు సబ్స్క్రిప్షన్ బేస్డ్ కావాలి, మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నాయనుకుంటే సో అప్పుడు కూడా మీకు అట్లీస్ట్ డీటెయిల్స్ అయితే ఫార్వర్డ్ చేస్తాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో ఈ 1-2 days కొంచెం హోల్డ్ చేసుకోండి మీ ఎమోషన్స్ని, బికాజ్ మార్కెట్లో అన్సర్టినిటీ ఉంది. కామ్గా ట్రేడ్ చేయండి, అదర్వైజ్ వదిలేసినా కూడా ప్రాబ్లం లేదు. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.